నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు తులా ఉమా గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క చెప్పండి, పెద్ద ఎత్తున కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుగుతా ఉన్నాయి, కానీ అసలు ఎవరికి జాతిపిత అని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టుకుని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కొన్ని రోజులు మాత్రమే సంబరాలు, త్వరలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం కాబోతుంది. అయితే ఉన్నటువంటి లీడర్లంతా కూడా జైల్లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది. ఏం చెప్పాలనుకున్నారు? అంటే రేవంత్ రెడ్డికి మనసున పడతలేదు. అసలు ప్రజలు జాతిపితాన్ని, తెలంగాణ తెచ్చిన బిడ్డను జాతిపితాన్ని పిలుచుకుంటే ఆయనకేం నొప్పో నాకు అర్థమైతలేదు. అరే జాతిపిత ఎవరు అని అంటే ఖచ్చితంగా ప్రజలందరూ ప్రేమతోటి అభిమానంతో జాతిపితాన్ని పిలుచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ 60 ఏళ్ళ పాలనలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఎంత నలిగిపోయిర్రో, ఎంత పీడనకు గురైనరో తెలంగాణ ప్రజలకు తెలుసు. దాని నుంచి విముక్తి కావడం కోసం ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ నాయకత్వం వహించి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అందరిని ఒకటి చేసి కొట్లాడి పోరాడి ఇవాళ తెలంగాణ తెచ్చిన బిడ్డ కేసీఆర్ గారు. ఆ ప్రేమతోటి జాతిపితగా పిలుచుకుంటున్నారు. ప్రజలు కదా పిలుచుకున్నది. నీకెందుకు ఆ బాధ, నీకెందుకు ఆ నొప్పి అంటే నిన్ను పిలవలేదా? అవును, నిన్ను పిలువరు, నిన్ను ప్రేమగా రిసీవ్ చేసుకోరు. నువ్వు ఇవాళ అడ్డదారులలో దొంగ హామీలతోటి ఇవాళ నువ్వు తెలంగాణను పరిపాలిస్తున్నావు, పరిపాలిస్తున్నావు. నిన్నెందుకు ప్రేమగా పిలుస్తారు? అసలు ఇంత తక్కువ కాలంలో అంటే నిజంగా కొత్త కొత్త పదాలతో ఎన్ని బూతులంటే ఇన్ని బూతులు తిట్లు పడ్డ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. కాబట్టి అప్పుడు నువ్వు తెలంగాణ వ్యతిరేకివి, ఇప్పుడు కూడా తెలంగాణ మీద ప్రేమ లేదు. కాబట్టి ప్రజలు నిన్ను రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు. మళ్ళొకటి 6 గ్యారంటీలు 420 హామీల పేరు మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసినావు. కాబట్టి మోసపోయినాం. అరే ఆయన మోసానికి మేము అనవసరంగా తొందరపడి నమ్మి మోసపోయి మేము తెలియక కయ్యలబడ్డామని బాధపడుతున్నారు. కాబట్టి వల్ల తెలంగాణ కోసము, తెలంగాణ రాష్ట్ర తెచ్చడం కోసం ప్రాణాన్ని అడ్డంగా పెట్టి వాళ్ళ కొట్లాడి తెచ్చినటువంటి కేసీఆర్ గారు బాపుగానే పిలుచుకుంటారు, బాపుగా పిలుస్తారు, జాతిపీతగా పిలుస్తారు, వాళ్ళ గాంధీగా పిలుచుకుంటారు. వాళ్ళకి ఏ పద్ధతిలో ఎట్లా సంబోధించాలో ఆ పద్ధతిలో వాళ్ళు సంబోధించుకుంటారు. కేసీఆర్ గారిని హక్కున చేర్చుకుంటారు. ఇవాళ జన్మదిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు, వాళ్ళ తెలంగాణ ఇక్కడికి ఎవరో పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఒక పండుగ వాతావరణంలో కేసీఆర్ గారి జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలతో సంబంధం లేకుండా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి అని తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని చెప్పేసి, కానీ కన్న కుదిరినట్టు కలవకుండా కవిత కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం ఎట్లా చూస్తారు? ఆమె వ్యక్తిగత విషయం అండి. ఎందుకంటే కన్న కూతురు తెలంగాణ ఉద్యమంలో తను ఉన్నది. కేసీఆర్ గారు ఎంత గొప్పరో ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. కాబట్టి ఆమె విజ్ఞతకే వదిలేద్దాము. ఆమె ఎందుకు జరుపుకుంటలేదని మనమేం అనలేం కదా. ఆమెకు మరి ప్రజలు చూస్తున్నారు కదా ఎవరు ఏంది అనేది. మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే కౌన్సిల్ అందరూ ఇంటికి వెళ్ళాలి, కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకు జరుగుతుందంటే ఇవాళ మీరు అంటే తెలంగాణలో కేసీఆర్ పట్ల ఎంత ప్రేమ అభిమానం ఉన్నదో ఇవాళ మొన్న మున్సిపల్ ఎన్నికలలో కావచ్చు, మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు చూపించిర్రు వాళ్ళ ప్రేమను, వాళ్ళ ఆత్మీయతను. ఎందుకు అనంటే అప్పుడు నువ్వు చెప్పినటువంటి హామీలను, నువ్వు చెప్పినటువంటి మోసపు మాటలను నమ్మిర్రు, మోసపోయిర్రు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వెంటనే ఉండాలి, బీఆర్ఎస్ఏ రావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే మాకు కావాలి, కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ తెచ్చిన బిడ్డ తెలంగాణ ప్రజల్ని హక్కున చేర్చుకుంటాడు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు భావించారు. కాబట్టి ఇవాళ ఊహించినటువంటి రిజల్ట్ ఇవాళ వచ్చినక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే నువ్వు ఓడిపోతే నువ్వు మా వాళ్ళను అక్కడికి మున్సిపల్ ఆఫీస్ కు రాకుండా అడ్డుకునుడు, దొంగచాటున ఎత్తుకపోవుడు, బ్లాక్ మెయిల్ చేసుడు, పోలీసుల హండతోటి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేయడము, ఇదంతా తెలంగాణ ప్రజలు చూస్తలేరు. ఎన్ని రోజులు? ఇంకా మా అంటే 2 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్లే కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందా? ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఆశించిన పద్ధతిలో ఒక పారదర్శక
పారదర్శకమైనటువంటి పాలన, నీతి నిజాయితీతో కలిగిన పాలనను రేపు కేసీఆర్ గారు అందించబోతున్నారు. థ్యాంక్ యూ